పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరమారాధ్యులు జగద్వందనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠ గోసేవాశ్రమ సంస్థ సంస్థాపకాచార్యులు మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజికాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌద కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరం గురుదేవ్ నిత్యలాభ విష్ణుపాద్ భక్తి భయోపురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదములో విదాస్ భూరి భూరి సాష్టంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గులు ఆచార్యతలు దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండోత ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథా పిపాషు మాతృమండలి భాతృ మండలి అందరికీ నా యథాయకం ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. నిన్న అతి అద్భుతంగా పౌర్ణమి చంద్రగ్రహణం సుమారుగా 3.5 గంటలు అహర్నిశం ఏకోహం భగవంతుల యొక్క నామకీర్తనం నామ సంకీర్తనం సుమారుగా 100 మంది భక్తులతో శ్రీకృష్ణ చైతన్య మఠం భక్తి శ్రద్ధలతోని గ్రహణ సమయంలోని నామం తలక యజ్ఞము సంకీర్తన యజ్ఞం చేశారు. భక్తులు దాంట్లో ఉత్సాహం ప్రోత్సాహం వాళ్ళకి నామంలో ఉన్న శ్రద్ధ భగవంతుడి పట్ల ఉన్న వాళ్ళకి శ్రద్ధ చూసి ఎంతో ఆనందం కలిగించింది. సంసార తాలూకు బాధ్యతలు అన్నీ ఉన్నా కూడా రాత్రి 1:30 వరకు కీర్తనం చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి అద్భుతం వాళ్ళందరికీ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్ని విధాలుగా ఆరోగ్య ఐశ్వర్యము మరి సర్వవిధ కళ్యాణము వాళ్ళ తాలూకా కోరికల్ని తీర్చాలని మరి భగవంతుడికి ప్రార్థన చేస్తూ నిత్యం మనం స్వామి తాలూకా అవతారం గురించి కొన్ని రోజుల నుంచి మనం చర్చించుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ఎందుకు అవతారం ఎత్తారు. అద్భుతమైన సబ్జెక్ట్. భగవంతుడు అవతరించడానికి ఏంటి అవసరం అనేది మనం కొంతసేపు తెలుసుకుందాం. అందరూ శ్రద్ధాపూర్వకంగా ధ్యానంగా వినాలి. ఇది తెలుసుకుంటే మనకి భగవంతుడి పైన భక్తి శ్రద్ధ అసలు భగవంతుడు ఎందుకు వస్తున్నారు, ఎవరి గురించి వస్తున్నారు. మీ చుట్టాలు బంధువులు మీ ఇంటికి వచ్చారు, ఎవరి గురించి వస్తారు, ఎవరి గురించి వస్తారు. కానీ మనం వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళకి పలకరించలేదు, వాళ్ళ పట్ల మనం ఏ ప్రకారంగానూ గౌరవం కానీ ఏం పట్టించుకోలేదు. సో ఏ విధానంగా అనుకుంటారు వాళ్ళు చుట్టాలు. సో చుట్టాలు మన గురించి వచ్చేదని తెలుసుకొని వాళ్ళకి ముందుగానే మనం అన్ని ప్రకారంగా దానికి తగ్గట్టుగా వాళ్ళకి మర్యాద ఆహారం వాళ్ళకి ఎలాగా రిసీవ్ చేసుకోవాలి, ఎన్ని గంటలకు వస్తారు, వాళ్ళు రాకముందే మనం మెయిన్ గేట్స్ అని డోర్లు ఓపెన్ చేసుకుంటాం. ఈ మధ్యన కుక్కల్ని కడుతున్నారు, అది సైడ్ చేస్తాం, అది మెయిన్ ఉంటుంది. ఎందుకంటే అది సో విధానంగా బోల్డ్ ఉంటుంది ప్రాసెస్. సో అప్పుడు వాళ్ళు
మన గురించి వచ్చినందుకు చుట్టాలు చాలా ఇంప్రెస్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖర్చుగా మంచిగా మర్యాద చేసేది. సో ఈ కథ ఎందుకు చెప్పాను అనేది మనం లాస్ట్ తెలుసుకుందాం. అయితే భగవంతుడు ఎందుకు వస్తారు ఈ ప్రపంచానికి, ఈ భూమండలానికి, ఈ మర్త్యలోకానికి అనేది భగవద్గీతలో ఏం చెప్తున్నారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మనం సుజామయం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ముఖ్యంగా ఈ శ్లోకంలో మనకి 3 కారణాలు కనబడుతున్నాయి. ధర్మ సంస్థాపనార్థాయ మొదటి కారణం, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి భగవంతుడు యుగే యుగే అంటే యుగ యుగంలోని అవతరిస్తారని స్వయంగా భగవంతుడు చెప్తున్నారు. ఒకటో కారణం. రెండో కారణం, వినాశాయ చ దుష్కృతాం, అధర్మాన్ని నశిస్తాను. మూడో కారణం పరిత్రాణాయ సాధూనా. 3 కారణాలు ఈ శ్లోకం బట్టి భగవంతుడు చెప్పింది. 3 శ్లోకం బట్టి ఈ శ్లోకంలోని 3 కారణాలు ఉన్నాయి. 3 కారణాలని ముందో కారణం మనం కొంతవరకు ఆలోచించుకుందాం. ఏంటి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ, కృష్ణ స్వయం భగవాన్ వచ్చి భగవద్గీతలని 564 శ్లోకాలు చెప్పేసి ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి ప్రయత్నించి భగవద్గీత లాంటి అపారమైన గ్రంథాన్ని ప్రవచనం అర్జున మాధ్యంలోని ప్రపంచానికి ఇచ్చాడు. మళ్ళీ భగవంతుడు స్వధామానికి ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత జూమ్ చేసి చూస్తున్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళందరూ, ఎవరు ఏం చేస్తున్నారు. గీత వారికి గీత అలాగా ఉన్నది, అగరబత్తి ఇస్తున్నారు ఈ గీతకి. ఆ గీత బుక్ ఓపెన్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. కాలేసి 2 చేతులతో జోడిస్తున్నారు, గీతాన్ని నమస్కరిస్తున్నారు. లేదంటే ఇంట్లో డెడ్ బాడీ ఉంటుంది, పార్థాయ ప్రతిబోధితాం నారాయణ స్వయం అని కేసెట్ ఒకటి పెట్టేస్తారు. సరే ఇదే నేర్చుకున్నారా వీళ్ళు భగవద్గీతలో? నేను 546 శ్లోకం చెప్పాను, దాంట్లో వాళ్ళు ఎప్పుడు ఉపయోగించుకుంటున్నారు. అయితే కృష్ణుడు ఏ ప్రకారంగా ధర్మాన్ని ప్రతిష్ఠించారు? ఇక్కడ చెప్పేసి వెళ్ళిపోయారు. ఎంతవరకు ధర్మం ప్రతిష్ఠించారు? ఒకవేళ కృష్ణుడు ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి రావాలంటే కృష్ణుడు కన్నాను వాళ్ళ భక్తులు అత్యధికంగా ధర్మాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. కృష్ణుడి కన్నాను బాగా వినాలి ధ్యానంగా. కృష్ణుడి కన్నాను కృష్ణుడి తాలూకా భక్తులు అత్యధికంగాను ధర్మాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. దానికి నిదర్శనంగాను భక్తుల తాలూకా ఆచరణం, భక్తుల తాలూకా కథ కీర్తనం నిరంతరంగా చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్గా మనం ప్రభుపాదులు పూజ్యపాద్ భక్తి భైరవ పురి గోస్వామి మహారాజ్, పూజ్యపాద్ త్రిదండి స్వామి భక్తి సౌదో కేశవ గోస్వామి మహారాజు గారు గురువులు భగవంతుడి కన్నా అత్యధికంగా ధర్మాన్ని ప్రతిష్ఠించారు. అర్జునుడికి ఇచ్చేసి ప్రపంచానికి కేవలం గ్రంథాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారు. కానీ ఇది ఎలాగ పాటించాలి, ఎలాగ చదవాలి అనేది ప్రభుపాదులు ప్రపంచవ్యాప్తంగా, కేవలం భారతదేశంకి వచ్చేసి కొంతమందికి ఇచ్చారు, కానీ ప్రపంచవ్యాప్తంగా కృష్ణ మందిరాలు, కృష్ణ గుళ్ళు, భాగవతం, భగవద్గీత చదివేలాగా చేశారు ప్రభుపాదులు. అంటే
కృష్ణుడి కన్నాను ఈరోజు విదేశంలోని కృష్ణ దేవాలయం గీత చదవడం, దానిపైన ప్రవచనం, అది నేర్చుకోవడం, ఈరోజు దేశం విదేశంలోని దేవాలయాల్ని ప్రతిష్ఠించి ఆ దేవాలయం మాధ్యమంగాను అందరికీ కొన్ని లక్షల మందికి భగవద్గీతాన్ని ప్రసాదించారు. మరి వారు చదువుకొని ధర్మబద్ధంగాను జీవిస్తున్నారు. అయితే కృష్ణుడి కన్నాను ప్రభుపాదులు ఎక్కువగా ధర్మాన్ని ప్రతిష్ఠించారు. అయితే ప్రభుపాదులు భగవంతుడు అయిపోతారా? అయితే ప్రభుపాదులు భగవంతుడి అంత గ్రేటా? ఎందుకంటే ధర్మం సంస్థాపిస్తే కానీ వాళ్ళు భగవంతుడు అంటారా? లేదు. భగవంతుడు ముఖ్యమైన కారణం కాదు ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి. ముఖ్యమైన కారణం ఏంటి తెలిస్తే మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. స్వామి దీని గురించి వస్తారా అని. సో ధర్మము భక్తులు నిరంతరంగా వాళ్ళు వ్యవహారంతో, వాళ్ళ నడవడికతో, వాళ్ళు ఆహారం విహారం మాట్లాడంతో ధర్మాన్ని ఇతరులు తెలుసుకుంటారు. ఇలాగ మాట్లాడాలా, ఇలాగ చేయాలా, ఇలాగ ఉండాలా. అంటే భగవంతుడి కన్నా భగవంతుడు భక్తులు అతి సరళంగా సులభంగా ధర్మాన్ని ప్రతిష్ఠించగలరు. రెండోది దుష్కృతాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. వినాశాయం అంటే ఏంటి? వినాశ చేయడం అంటే ఎవరిని? దుష్కృతాం, అధర్మాన్ని, రాక్షసుల్ని. భగవంతుడు గ్రంథంలో చెప్తున్నారు, వేదంలో చెప్తున్నారు, భగవంతుడు తన యొక్క శరీరంలోని ఒక్కొక్క రోమంలోని అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయట. మనం ఉండే బ్రహ్మాండం ఒకటి. ఆ బ్రహ్మాండానికి 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాలన్నీ 7 లోకాల పైన 7 లోకాలు కిందన. ఈ 7 లోకాల పైన 7 లోకాల కిందకి ఒక బ్రహ్మాండం అంటారు. ఇటువంటి బ్రహ్మాండం అనంత కోటి బ్రహ్మాండం ఉన్నది. ఆలోచించింది. 1 కోటి అనుకుంటున్నారు. అనంత కోటి అంటే కౌంట్ ఇన్ఫినిటీ, కౌంట్లెస్. అన్ని బ్రహ్మాండాలని మనం ఒక బ్రహ్మాండంలో ఉన్నాం. ఆ బ్రహ్మాండంలోని 7 లోకాలలో ఒక లోకం ఉన్నాం. ఒక లోకంలోని 2-3 రాక్షసులు చంపడానికి రావాలి భగవంతుడు. అతనికి అంత ఏం అవసరం పట్టింది? ఇన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇన్ని బ్రహ్మాండాలని ఒక బ్రహ్మాండంలో ఒక లోకం, ఒక లోకంలో 2-3 రాక్షసులు చంపడానికి, కంసుని చంపడానికి, రావణాసుని చంపడానికి రావాలి. ఎవరు భృకుటి మాత్రం కేవలం కళ్ళు మోయడం వల్ల, లేకపోతే చిటికి మాత్రమే మొత్తం బ్రహ్మాండాన్ని నాశనం చేసే కెపాసిటీ అతనికి ఉన్నది. అతని సంకల్పం మాత్రమే ఒక బ్రహ్మాండాలను నాశనం చేయగలరు, అతను సంహరించగలరు. ఎందుకు? ఇవాళ రేపు టెక్నాలజీ సైంటిస్టే ఒక బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారు, మొత్తం అంతను ఊర్లు రాజ్యం ఎగిరిపోతుంది. ఆ ప్రకారంగా వెపన్స్ క్రియేట్ చేశారు కేవలం మానవులు. భగవంతుడి దగ్గర లేదా వెపన్స్? అక్కడి నుంచే ఒక వెపన్ తయారు చేస్తారు, కంసుడికి వెళ్ళి చంపేస్తారు. ఆ కంసుడిని చంపడానికి భగవంతుడు రావాల్సిన అవసరం ఉన్నది. ఇది సిల్లీ ఆన్సర్, సిల్లీ రీజన్. అక్కడి నుంచి స్వామి కంసుడిని చంపడానికి, రావణాసుని చంపడానికి, హిరణ్యకశిపుడిని చంపడానికి అంత దూరం నుంచి వచ్చేసి చిన్నప్పటి నుంచి పెరిగి బద్దయి దానికి అతను చంపాలి అనేది ఏం అవసరం లేదు. ఇది కూడా కరెక్ట్ రీజన్ అని అనుకుంటున్నాను. ఫస్ట్ రీజన్ ఏంటి? ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మంతో భగవంతుడి కన్నా భక్తులు ఎక్కువగా ప్రతిష్ఠించారు. సో దట్ ఈజ్ ఆల్సో నాట్ ఎ కరెక్ట్ రీజన్. రెండో రీజన్ ఏంటి? దుష్కృతాం. ధర్మ సంస్థాపనార్థాయ మరి పరిత్రాయణ దుష్కృతాం. మరి పరిత్రాణాయ సాధూనా సంభవామి యుగే యుగే. ఈ రీజన్ చూసారా? పరిత్రాణాయ సాధూనాం అంటే ఏంటి? భక్తులకి రక్షించడానికి నేను ప్రతి యుగంలో వస్తారు. భక్తులంటే ఎవరు? చూడండి,
భక్తుల గురించి భగవంతుడు వస్తారు. ముఖ్యమైన కారణం ఇది. మన గురించి భగవంతుడు వచ్చినప్పుడు మనం భగవంతుడికి ఏ ప్రకారంగా పట్టించుకుంటున్నాం, ఏం తెలుసుకుంటున్నాం? భగవంతుడు భక్తుల నుంచి యాక్సెప్ట్ చేసే ప్రేమ. కృష్ణుడు గోపాల బాలకులతో ఆడుకుంటున్నారు. కృష్ణుడు ఒకవేళ ధర్మాన్ని ప్రతిష్ఠించారు అనుకోండి, 16,000 మంది 108 భార్యలతో వివాహం చేస్తున్నారు. ఇది ధర్మమా? ఎవరికైనా అడిగండి. ఇంతమంది భార్యలను పెట్టి వివాహం చేస్తున్నారు, ధర్మమా? పోనీ గోపికల తాలూకు వస్త్రాలని దొంగలించేది, ఇది ధర్మమా? గోపికల తాలూకు మక్కని వెన్న దొంగలించేది, ఇది ధర్మమా? దేనికి అంటారు ధర్మం? ఇది ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చారా ఈ లీలలు? ఆడుకున్నారు, పాడుకున్నారు, ఈ ధర్మమా? దీనికన్నా ధర్మం ప్రభుపాద ఇంకా బాగా ప్రతిష్ఠించారు. అర్థం ఏంటంటే భగవంతుడు భక్తుల గురించి వస్తారు. భక్తులతోటి ప్రేమ, భక్తులతోని రిలేషన్షిప్, సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి వస్తారు. భగవంతుడు భక్తుడు అంటే అంత ఇష్టం, ఉండలేరు అక్కడ. ఈ పరిత్రాణాయ దుష్కృతం, మరి ధర్మ సంస్థాపనార్థాయ, అది ఎలాగైనా ఎవరితోనైనా చేయించేస్తారు భగవంతుడు. కానీ భక్తులతో ఏదైతే ప్రేమ ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నదో, దధాతి ప్రతిగుణాతి, అది అతను రాకుండా అవ్వదు. అతను అక్కడ ఉంటారు, ఇక్కడ భక్తులు ఉంటారంటే ప్రేమ ఇచ్చిపుచ్చుకోవడం ఎప్పుడు కుదరదు. కానీ ధర్మము మరి దుష్టుల్ని అక్కడ ఉండి తను సంహరించగలదు. కానీ భక్తులతోని సంబంధం, భక్తులతో ఆడుకోవడం, భక్తులతో మాట్లాడడం, ఇది అతను చేయలేరు. అందుకే కేవలం ముఖ్యమైన కారణం ఏంటంటే భక్తులతోని వాళ్ళు సంబంధం కుదరదు. భక్తులతోని ఉండడానికి అతనికి ఇష్టం. భక్తులంటే అంత ప్రాణం. అహం భక్తాధీనం, నేను భక్తుల తాలూకా ఆధీనం అని చెప్పేసి చెప్తున్నాడు భగవంతుడు. భక్తులంటే అంత ఇష్టం. కానీ మనం భగవంతుడి తాలూకా భక్తులు అని చెప్పుకుంటాం, కానీ మనకి భగవంతుడు అంటే అంత ఇష్టం లేదు. ఏదో నమస్కరిస్తున్నాం, పూజిస్తున్నాం అంటే దేనికి నమస్కరిస్తున్నాం, పూజిస్తున్నాం అంటే కేవలం మన ఇంట్లో సంసారాల తాలూకా దుఃఖం పోవాలి, కష్టం పోవాలి, నాకు మంచి రిజల్ట్ రావాలి, ఉద్యోగం రావాలి, మా కూతురికి మంచి అల్లుడు రావాలి, పిల్లలకి బాగా చదువు రావాలి అని చెప్తాం. కానీ ఎప్పుడు భగవంతుడితోని మనకి ఏ సంబంధం? భగవంతుడు మన గురించి వస్తున్నారు, కానీ భగవంతుడి గురించి మనం ఏం చేస్తున్నాం? ఏమి లేదు. చూడండి, ఇటువంటి గురించి భగవంతుడు ప్రతి యుగంలోని భక్తులతోని మాట్లాడదాం, భక్తులతోని ఆడుకుందాం, భక్తులతోని సంబంధం ఏర్పాటు చేసుకుందాం అని వస్తారు. అరే మన గురించి భగవంతుడు వస్తున్నారు, కానీ మనం భగవంతుడి గురించి ఎప్పుడు పట్టించుకోకుంటున్నాం. మొదటగా చెప్పాను కదా, ఒక చుట్టాలు మన ఇంటికి వచ్చేది కానీ పట్టించుకోకపోతే, భగవంతుడే మన గురించి వచ్చాడు ఈ ధరాధం, కానీ మనం ఎప్పుడు కూడా భగవంతుడు వచ్చారని ఎప్పుడు కూడా మనం చదవలేదు, చదివి తెలుసుకోలేదు. అతను వచ్చారు అని చెప్పేసి ఎప్పుడు కూడా మన గురించి వచ్చారు అని చెప్పేసి. సో అందుకే భగవంతుడికి భక్తులు అంటే అంత ఇష్టం. ఒక్కసారి మీరు భగవంతుడికి భక్తులు అవి చూడండి. భగవంతుడు ఇక్కడ రావడం అవసరం లేదు, మీతో ఏ విధానంగా అతను రక్షిస్తారు, మీతో మాట్లాడతారు, మీది అన్ని విధాలుగా మీకు సంతోషాన్ని ఇస్తారు భగవంతుడు. కానీ మనం ఇప్పుడు తెలుసుకోలేకపోతున్నాం. అలాగే భగవంతుడు అనేక అవతారాలు ప్రతి యుగంలోనే అవుతారు. యుగంలో ఒక్కొక్క అవతారానికి యుగ అవతారం అంటారు. కొంతమంది జీవికి తను ఒక శక్తిని ఇచ్చి అవతరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హంసావతారం, మత్స్యావతారం. భగవంతుడు మత్స్యావతారం, హంసావతారం ఎత్తున్నారు. భగవంతుడి కాదు అతను, కానీ
ఆ శక్తిని ఇచ్చి ఆ అవతారం ఎత్తున్నారు. అది యుగ అవతారం అని చెప్పేసి చెప్తారు. శక్తావతారం, తన శక్తిని ఇచ్చేసి ఆ భగవంతుడు అవతారం ఎత్తారు. అది లీలా అవతారం. కొన్ని లీలాలు చేయడానికి భగవంతుడు అవతరిస్తారు. అది రామచంద్రమూర్తి విధానంగా అనేక లీలాలు చేసే రామచంద్రుడు లీలా అవతారం. లీలావతారం, గుణావతారం, యుగావతారం, శక్తావేశ అవతారం, ఇటువంటి అనేక అవతారం ఉన్నారు భగవంతుడు. ముఖ్యంగా భాగవతం ఏం చెప్తుందంటే 24 అవతారాలు చెప్తుంది. కానీ మనకి ఇక్కడ చాలామంది తెలుసు 10 అవతారాలే. కానీ ముఖ్యంగా భాగవతం శాస్త్రం ఏం చెప్తుందంటే భగవంతుడిది 24 అవతారాలు. 24 అవతారాలను మనం 8 అవతారాలు ఆల్మోస్ట్ తెలుసుకున్నాం. సో రిపీట్ చేయండి. ఏంటి 8 అవతారాలు? ఒకటి ఫస్ట్ అవతారం సనకాదికి ఋషులు, 2వ అవతారం వరాహ అవతారం, 3వ అవతారం నారదముని ఋషులు, 4వ అవతారం నరనారాయణుడు, 5వ అవతారం కపిలముని, 6వ అవతారం దత్తాత్రేయులు, 7వ అవతారం యజ్ఞ అవతారం, 8వ అవతారం ఋషభదేవ్ భగవాన్కి. సో ఈ విధానంగా మనం 8 అవతారాలు మనం తెలుసుకున్నాం. ఋషభదేవులు చాలా అద్భుతమైన మెసేజ్ని వాళ్ళ పుత్రులకి ఇచ్చారు. మనం కొంతవరకు తెలుసుకున్నాం. అద్భుతమైన మెసేజ్, ఉపదేశం అన్నమాట. మెసేజ్ అంటే ఉపదేశం. 100 మంది పుత్రులు ఆ ఋషభదేవికి. ఋషభదేవి భగవంతుడు అవతారం, 100 మంది పుత్రులు అతనికి. ఆ పుత్రులకి ఇచ్చిన ఉపదేశము ఆ 100 మంది పుత్రులు సక్సెస్, ఫెయిల్యూర్ అవ్వలేదు. ఉపదేశం ఈ విధానంగా మన పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలట. కేవలం సంసారం చేస్తే కుక్కలో పిల్లులాగా పశుపక్షుల్లాగా సంసారం కాదు. సంసారం ఈ విధానంగా చెయ్యాలి. వాళ్ళకి పుత్రులకి సదుపదేశం ఇవ్వాలి. మనం కేవలం వాళ్ళు తింటారని చెప్పేసి మొబైల్ ఇచ్చేయడం, లేదంటే ఎవరికి ఇంకా ఇటువంటి ఎంటర్టైన్మెంట్ చేసి టీవీలు చూపించడం, ఇది ఉపదేశం కాదు. చిన్నపిల్లల నుంచే ఉపదేశాన్ని ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉపదేశం తీసుకోలేదు. అందుకే వీళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఉపదేశం ఇవ్వరు కూడా. వాళ్ళు తీసుకుని ఉంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉపదేశం, ఎందుకంటే తల్లిదండ్రులు ఉపదేశం ఇవ్వడం మానేసారు కూడా. ఏం ఉపదేశం ఇస్తారంటే నువ్వు స్కూల్కి వెళ్ళి చదువు, అంతే ఉపదేశం. ఇంకా రెండో ఉపదేశమే లేదు. ఏం చేస్తే నువ్వు ఆడుకో, అల్లరి పెట్టు, ఏం పెట్టు, కానీ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అంతే. అదొకటి ఉంటే చాలు అమ్మ నాన్నకి, తల్లిదండ్రులకి ఇంకేం అవసరం లేదు. కానీ ఆ చదువు వల్ల, ఆ విద్య వల్ల ఉన్న సంస్కారం పోతుంది. ఆ చదువు, ఏ విద్య వల్ల సంస్కారం లేదా విద్యే కాదు అంటుంది శాస్త్రం. ఏం చదువుకోపోయిన వ్యక్తి అతని దగ్గర సంస్కారం ఉన్నది అనుకోండి, అతన్ని మంచివాడు. అతనికి అన్ని విద్యలు ఉన్నాయి. సంస్కారం లేకపోయిన విద్య దేనికి సమానం? పెద్ద పెద్ద పై చదువులు చదువుతున్నారు, కానీ తల్లిదండ్రులకి ఎలాగ మర్యాద ఇవ్వాలి, తల్లిదండ్రులతో ఎలాగ మాట్లాడాలో కూడా తెలియదు వాళ్ళకి. ఆ చదువు ఎందుకు? అందుకే తల్లిదండ్రులు ఖచ్చితంగా భగవద్గీత లాంటి గ్రంథం చదవాలి, తెలుసుకోవాలి. ఇప్పటికే నన్ను తెలుసుకొని వాళ్ళ పిల్లలకి హితోపదేశం ఇవ్వాలి. చూడు, భగవంతుడు ఎందుకు వచ్చారు, ఇది ఉపదేశం చెప్పారు, ఇలాగ వెంటే భగవంతుడికి నువ్వు చాలా ఎక్కువ దగ్గరగా అవుతావు, సన్నిహితుగా అవుతావు, భగవంతుడు నీ రక్షణ చేస్తాడు, భగవంతుడు మనకి రక్షిస్తే మనకి ఏ ప్రకారంగా లోటుపాటు ఉండదు అని భగవంతుడి పైన దృష్టి. ఉపదేశం అంటే ఏం ఉపదేశం? నువ్వు బీడీ తాక, సిగరెట్ తాక, డబ్బు ఎక్కువ సంపాదించు, మంచి భార్యతో వివాహం చేసుకో, పిల్లలు కాను, ఇది ఉపదేశం కాదు. ఇది కుక్క పిల్లలు కూడా చేస్తారు. కుక్కలకి చెప్తారేంటి నువ్వు వివాహం చేసుకో, పిల్లలు కాను అని? చెప్పండి, కుక్కలు చెప్తారా? మనుషులు చెప్తారా? నువ్వు సిగరెట్ ఎలా చెప్పి, ఏ కోచింగ్ సెంటర్ లేదు సిగరెట్ తాగమని చెప్పేసి కోచింగ్ సెంటర్ విన్నారేంటి ఎప్పుడైనా? ఢిల్లీలోని 10 మంది కోచింగ్ సెంటర్ ఉన్నది, సిగరెట్ ఎలా తాగాలని నేర్పించేది. చూసారు, మందు ఎలా తాగాలని. ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దీనికి కోచింగ్ సెంటర్స్ ఏం అవసరం లేదు, దీనికి శిక్ష అవసరం లేదు, దీక్ష అవసరం లేదు. కానీ శిక్ష దీక్ష దేనికి కావాలి? భగవద్గీతకు కావాలి. ఇది ఎవరు నేర్పించలేదు, ఇది ఆటోమేటిక్గా రాదు. ఇది సత్సంగం వల్లే వస్తుంది. సత్పురుషులతో ఒక
దగ్గర కూర్చొని వింటేగా వస్తుంది. అందుకే ప్రతి నిత్యము మనం ఎక్కడ ఉన్నా కూడా, స్కూల్ ఎంత ఇంపార్టెంటో, కాలేజ్ ఎంత ఇంపార్టెంటో, ఆఫీస్ ఎంత ఇంపార్టెంటో, సత్సంగం కూడా అటువంటి ఇంపార్టెంటే. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళిపోతే అమ్మో బాస్ తిడతారు, ఆబ్సెంట్ అయిపోయింది, లేకపోతే రిమార్క్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి, ప్రమోషన్స్ ఉండవు అని. మనం అదే విధానంగా సత్సంగం ఒకరోజు లేకపోతే మన బుద్ధిలో చెద పెట్టేస్తుంది, వైరస్ ఎంటర్ అయిపోతుంది. నిరంతరంగా నిత్యంగా ఖచ్చితంగా మనకి సత్సంగం అనేది కావాలి. సత్సంగం వల్ల గీత లాంటి ఉపదేశాన్ని భగవంతుడు ఏంటి ఇచ్చారని తెలుసుకుంటాం. భగవంతుడి గురించి తెలుసుకోలేకపోయేది అనుకోండి, ఈ జీవితం అంతా మనం నష్టపోయాం. అది ఋషభదేవులు చెప్తున్నారు. మనం నిన్న భగవద్గీత చెప్పుకున్నాం, అనార్జ్య అకీర్తికరం, అనార్జ్య అసర్గం అకీర్తికరం. అనార్జ్య అంటే ఏంటి? అటువంటి వ్యక్తులు, ఏ వ్యక్తులైతే స్పిరిచువల్ ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరికి లేదో వాళ్ళు అనార్జులు. వాళ్ళు ఎప్పుడు పై లోకానికి వెళ్ళలేరు, వాళ్ళు ఎప్పుడు కీర్తిమంతులు అవ్వలేరు. ఈరోజు డబ్బు అయితే సంపాదిస్తున్నారు, కానీ కీర్తిమంతులు అవుతున్నారా? చూస్తే అనేక వ్యసనాలు. ఏం కీర్తి అది? అకీర్తి. ధనంతో ఎప్పుడు కీర్తి రాదు. ధనంతో వచ్చిన కీర్తి కేవలం శాశ్వతం కూడా కాదు. ధనంతో ఉంటారు, కానీ తను పాడు పనులు చేసినా కూడా వాడి కీర్తి ఉంటుంది. ఎప్పటివరకు? వాడు ధనం ఉన్న వరకు. ధనం పోయిన తర్వాత ఆ కీర్తికి తిడతారు అందరూ. కానీ ఇటువంటి కీర్తివన్ అవ్వాలి, ఎప్పుడు నిరంతరంగా ధనం ఉన్నా ధనం లేకపోయినా ఎప్పుడు కీర్తివన్గా ఉండాలి. మరి మనం చనిపోయిన తర్వాత ఖచ్చితంగాను మనం పై లోకానికి వెళ్ళాలి, అధోగతిని చెందకూడదు. అధోగతి అంటే నరకానికి వెళ్ళకూడదు. మనం ఎప్పుడు అనుకోకూడదు అసలు చనిపోయిన తర్వాత మనం నరకంకి వెళ్తామా, ఇది వాస్తవంగా ఉన్నదా? చనిపోయిన తర్వాత మనం పై లోకానికి వెళ్తా ఉన్నదా? ఖచ్చితంగా ఉన్నది. లేదు అనేది ఏమైతే లేదు. శాస్త్రంలో ఏమైతే రాసి ఉన్నాయో అవన్నీ 100% కరెక్ట్. సో మనకి పై లోకానికి వెళ్తే మనకి ఏమవుతుంది, కింద లోకానికి వెళ్తే ఏమవుతుంది, ముందే ప్రిపేర్ అయిపోవాలి మనం. సో ప్రిపరేషన్ లేకపోతే మనం ఖచ్చితంగాను చాలా కింద లోకానికి వెళ్తే మనకి ఎలా తీసుకెళ్తారు తెలుసా? నరకానికి. అది విని పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు, సుఖదేవ్ గోస్వామి, నరకానికి ఒక వ్యక్తికి ఎలా తీసుకెళ్తారు అని. యమపాశం అని ఉంటుంది, తాడు కుక్కకి కట్టినట్టుగా మీకు మెళ్ళలో వేసేసి లాక్కొని తీసుకెళ్తారు యమభటులు. అప్పుడు ఎవరు చెప్తారు? అమ్మ, నాన్న, పిల్లలు, భార్య, భర్త ఎవరు రాదు. మీకు డబ్బు ఎంబట్లు చెప్తారు, నేను 10 లక్షలు ఇస్తాను వదిలేయ నాకు. 10 లక్షలు కాదు, 10 కోట్లు కాదు, మీ జీవితం సంపాదించి అంతా ఇచ్చేసినా కూడా వాళ్ళు వదలరు. ఒక్క క్షణానికైనా వదలరు. ఓ ఇన్ని డబ్బులు, నా జీవితం అంతా సంపాదించిన డబ్బు తీసేసుకో, నాకు ఒక్క క్షణం విడిచిపెట్టి. నో. అయితే ఈ డబ్బు దేనికి ఎక్కడ తీసుకెళ్తారు? మీకు యమపాశంలోని పేకర్ని కట్టేసి మీకు లాక్కొని తీసుకెళ్తారు. ఎలా? ఆ తోవ ఎలాగ ఉంటుంది తెలుసా? కేవలం ఇసుక. ఇసుకలో నడవడం ఎంత కష్టం. మట్టిలోని సిమెంట్లోని నడవడం ప్రాబ్లం లేదు, కానీ ఇసుకలో నడవడం చాలా కష్టం. అది ఎలాగుంటుంది? ఇసుక అంటే వేడిగా ఉంటుంది ఇసుక. ఆ వేడి ఇసుక తోవలోని మీకు లాక్కొని వెళ్తారు. అప్పుడు మీరేం అవుతుందంటే మూర్ఛపడిపోతారట. అంటే ఆ ఏడికి తట్టుకోలేక లాక్కొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ బలం ఎక్కువ, మీ బలం ఎక్కువ లేదు. నలుగురు ఉంటారు, మీకు పట్టుకొని లాక్కొని వెళ్తారు, పరిగెడతారు. మీరు ఎంత ఈ విధానంగా అట నరకానికి తీసుకెళ్లే పద్ధతి. ఆ తోవని మీరు వెళ్ళినప్పుడు ఊహించుకోండి. అప్పుడు మనం జీవితాన్ని పాపం చేయడానికి మనకి ఇష్టపడదు. అందుకే శాస్త్రం కావాలి. అందుకే మనం సత్సంగం నేర్చుకోవాలి, సత్సంగం మనం కూర్చోవాలి, సత్సంగాన్ని మనం వినాలి. అరే ఇటువంటి పరిస్థితి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏదో కర్మం చేసేస్తే అయిపోయింది అనుకున్నారేంటి? లేదు. దాని రాబోయే పరిణామాన్ని మీరు ఎవరో అనుభవిస్తారు. మీరు చేసిన కర్మానికి ఖచ్చితంగా మీరే అనుభవించాలి. అందుకే సత్సంగం వల్ల ఒక వ్యక్తి ఖచ్చితంగానే సుఖాన్ని పొందగలడు, ఇహలోక పరలోకం. జీవితకాలం అంతా సుఖం పొందుతాడు, చనిపోయిన తర్వాత కూడా సుఖం పొందుతాడు కేవలం సత్సంగం వల్ల. సో అటువంటి అవతారాలని
నారదులు చెప్తున్నారు, ఎప్పుడైతే భగవంతుల అవతారాల కథను మీరు వింటారో ఖచ్చితంగా ఆ వ్యక్తి సత్మార్గంలో వచ్చేస్తారు. చూడండి, ఏ భగవంతుడు ఎందుకు మనం ఈరోజు భగవంతుడు ఇక్కడికి రాకపోతే, ఇటువంటి లీలలు చేయకపోతే మనం ఈరోజు సత్సంగంలో మాట్లాడే టాపిక్ ఏముంటుంది? మీ ముఖాలకి నేను, నా ముఖాలకు మీరు చూస్తారు అంతే. స్వామి వచ్చారు, అనేక లీలలు చేశారు. స్వామి వచ్చి భక్తులతో ఈ విధానంగా తిన్నారు, భక్తులతో ఈ విధానంగా మాట్లాడారు, భగవంతుడితో ఈ ప్రకారంగా ఆడారు, భగవంతుడికి ఈ విధానంగా రక్షించారు, ఈ విధానంగా అసురుల్ని సంహరించారు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. ఇదే సత్సంగం. ఇది వినడం వల్ల, ఇది చెప్పడం వల్ల ఒకటి బెనిఫిట్ మనం వింటాం. ఇప్పుడు మీరు 10 minutes వరకు ఏ ప్రకారంగా ఆలోచన లేకుండాను భగవత్ కథ వింటారంటే యోగా, ధ్యానం, మెడిటేషన్లో ఉన్నారు మీరు. కొంతమందితో ఉంటారు, వాళ్ళకి కూర్చుంటారు, బాడీయే ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. వాళ్ళకి ఇప్పుడు టైం అయిపోయింది వెళ్ళిపోవాలి అని ఉంటారు. వాళ్ళు ఎప్పుడు గ్రహించలేరు సత్సంగాన్ని. ఇంట్లో బోల్డ్ పనులు, ఆఫీస్లో బోల్డ్ పనులు, వ్యాపారంలో బోల్డ్ పనులు గుర్తొస్తుంది ఈ సత్సంగం సమయంలోనే. వెళ్ళిపోదాం, టైం అయిపోయింది పదండి అంటారు. కానీ సత్సంగాన్ని ఎవరైతే లాభం తీసుకుంటారో వాళ్ళకి సమయంతో సంబంధం లేదు. సో ఇటువంటి సత్సంగం వల్ల భగవంతుడి తాలూకా అవతారాల గురించి, భగవంతుడు వచ్చారు మన గురించి, ఇటువంటి లీలాలు చేశారు, మనం ఈరోజు భగవంతుడి తాలూకా లీలాలు, గుణగణాలను, నామాన్ని కీర్తిస్తున్నామంటే అతను వచ్చారు కాబట్టి మనం కీర్తిస్తున్నాం. అతను రాకపోతే మనం కీర్తించడానికి, వినడానికి, చెప్పడానికి ఏం టాపిక్ ఉంటుంది? ఏం టాపిక్ ఉండదు. అందుకే మనం భగవంతుడు అవతరించి మన తాలూకు, అతని తాలూకు గుణగణాలని కీర్తించి వినే అవకాశం మనకి స్వామి ఇచ్చారు ఈరోజు. అతను ఎప్పుడు కలియుగంలో లేదు, ద్వాపరయుగంలో నుంచి కృష్ణుడు వచ్చారు. మన్వంత అవతారం అని అంటే, మన్వంతరం అంటే ఏంటి తెలుసండి? ఒకటి యుగావతారం, ప్రతి యుగంలో వస్తారు. శక్తావతారం, తన తాలూకు శక్తి ఒక జీవిని ఇచ్చేసి పంపిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మత్స్యావతారం, ఇదేమో శక్తావతారం. వ్యాసదేవుడు శక్తావేశ అవతారమే. వ్యాసదేవులకి తన శక్తి ఇచ్చేసి అనేక వేదాలు రాయించాడు. వేదాలు, పురాణాలు, ఉపనిషేదాలను రాయించాడు. శక్తావతారం. యుగావతారం అంటే ప్రతి యుగంలో వస్తారు. లీలా అవతారం అంటే శ్రీ రామచంద్రమూర్తి తను భగవంతుడు అయిన కూడాను అడవికి వెళ్ళారు. పితృల తాలూకా వాక్యాన్ని పరిపాలించడానికి. మరి ముఖ్యమైన రీజన్స్ బోల్డ్ ఉన్నాయి. ఈ విధంగా అనేక ఆదర్శ పురుషుడు రామచంద్రమూర్తి, ఒక ఆదర్శ పురుషుడు, ఆదర్శ మానవుడు. ఎలాగ ఒక మానవుడు బతకాలి అని నేర్పించారు రామచంద్రమూర్తి. సో తన లీలాలో ఈ లీలా అవతారం అంటారు. అయితే మన్వంత అవతారం అనే ఒక అవతారం ఉన్నది. ఏమవుతారు? మన్వంతరం అంటే ఏంటి? 60 seconds ఈక్వల్ టు 60 minutes ఈక్వల్ టు 24 hours ఈక్వల్ టు 30 days ఈక్వల్ టు 12 months ఈక్వల్ టు, ఇంతవరకు మనకు తెలుసు. దాని తర్వాత కౌంట్ మనకు తెలియదు. సో 1 year. అలాగా సత్యయుగం, ఇది కలియుగం. 432 years, 432 years కలియుగ స్పాన్. ఎంత? 432,000 years ఇది స్పాన్. మనం అలాగా 12 months ఈక్వల్ టు 1 year అని పెట్టాము. అలాగా కలియుగం తెలుగు స్పాన్ ఎంత? 432,000 years ఈజ్ కలియుగం. ద్వాపరయుగం దీని డబల్. ఎంత అవుతుంది? 432 అంటే 8,64,000 ద్వాపరయుగం. తెలుసుకోండి, ఇది ద్వాపరయుగం అని తెలిసి మనకు, కానీ అది ఎంత స్పాన్ తెలియదు మనకి. సో 8,64,000. అండ్ త్రేతాయుగం దీనికి త్రిబుల్, 12,96,000. ఇది త్రేతాయుగం. కలియుగం సత్యయుగం 4,
into 4 17 lakh something 17 lakhs ఎంత అవుతుంది. ఇది దీనికి ఒక చతుర్యుగం అంటారు. సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతయుగం, కలియుగం. సత్యయుగం, త్రేతయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలకి కలిస్తే ఒక చతుర్యుగం అంటారు. ఓకే, ఈ చతుర్యుగము 71 అవుతే ఒక మన్వంతరు టైం స్పాన్, ఒక మన్వంతరు తాలూకా స్పాన్ 71 అంటే 17 lakhs into 71 70 lakhs years into 71 అయితే ఒక మన్వంతరు అవుతారు. మన్వంతర తాలూకా స్పాన్ టైం. ఎలాగ మనం 60 seconds = 1 minute అంటున్నామో అలాగా 71 into 17 lakhs of years వేస్తే ఒక మన్వంతరం. ఆ మన్వంతరుల్ని కొన్ని భగవంతుడి అవతారం ఎత్తుతారు, దానికి మన్వంతర అవతారం అంటారు. ఆ మన్వంతరుల్ని ఏ అవతారాలు ఎత్తుతారు అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అవతారం మనం 10 అవతారంలోని ఫస్ట్ అవతారం ఏంటి? మత్స్యావతారం. ఇతడు దీనికి కూడాను మన్వంతర అవతారం అంటారు. మత్స్యావతారం కూడాను మన్వంతర అవతారం అంటారు. సో ఈ మన్వంతర అవతారం, మత్స్యావతారం ఎందుకు అవుతారు అనేది మనం రేపు తెలుసుకుందాం. భగవంతుడు ఒక చేపగా రావడానికి కారణం ఏంటి? చేపగా వచ్చి భగవంతుడు ఏం కార్యాన్ని, ఏం ధర్మాన్ని ప్రతిష్ఠించారు? ఏ దుష్కృతం వినాశాయ దుష్కృతం, ఏ తాలూకా దుష్టుల్ని సంహరించారు, మరి ఏ భక్తులతోనే అతను సంబంధం పెడుతున్నారు అని ఈ 3 ఖచ్చితంగా ఉంటుంది ప్రతి అవతారంలోని. సో మనం రేపు మత్స్యావతారం తాలూకా లీలని తెలుసుకుందాం. లాస్ట్ అవతారం మనం ఏం తెలుసుకుందాం? ఋషభదేవుడు. ఋషభదేవ్ ఒక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. ఋషభదేవ్ జైన్ అనే ఒక ధర్మం ఉన్నది మన భారతదేశంలో. జైనిజం. జైన్ ధర్మంలోని 24 తీర్థంకరులు అన్నారు. తీర్థంకర అంటే మనకి ఇప్పుడు 24 అవతారాలు అలాగ ఉన్నాయో, 2 దశావతారాలు అలాగ ఉన్నారో, జైన్ ధర్మంలోని 24 తీర్థంకరులు ఉంటారు. వాళ్ళకి పూజిస్తారు. వాళ్ళ బాణి, వాళ్ళ మెసేజ్ని, వాళ్ళు రాసిన గ్రంథాలని చదువుకుంటారు అన్నమాట. సో వాళ్ళకి ఆరాధన చేస్తారు. వాళ్ళే దేవుళ్ళు. తీర్థంకరులు అంటే వాళ్ళకి దేవుళ్ళు. 24 తీర్థంకరులు. కానీ 24th తీర్థంకరులు మహావీర్ జైన్. ఫస్ట్ తీర్థంకరు ఎవరు? ఋషభదేవ్. ఫస్ట్ తీర్థంకరు ఎవరు? ఋషభదేవ్. అంటే మన భగవంతుడు విష్ణుమూర్తి కృష్ణుడి తాలూకా 24 అవతారాలని ఒక అవతారం ఋషభదేవుడు. జైన్ ధర్మంలోని ప్రథమ తీర్థంకర. సో జైన్ ధర్మము మరి మన హిందూ ధర్మం సనాతన ధర్మంకి బ్రిడ్జ్ ఎవరు? ఋషభదేవుడు. జై శ్రీ ఋషభదేవ్ భగవాన్కి. జైనీస్ వాళ్ళ తరకు ఫిలాసఫీ తర్వాత చేంజ్ అని, కానీ ఫస్ట్ ఋషభదేవులే వాళ్ళ తరకు భగవంతుడు. సో ఋషభదేవి ఏం మనకి ఇచ్చారు ఉపదేశం, మనం చదువుకుందాం, తెలుసుకుందాం. సో అందుకే ఆ ఉపదేశం ఖచ్చితంగా అందరూ వినాల్సిందే. అతి అద్భుతమైన ఉపదేశం. సో విధానంగా మనం రేపు మత్స్యావతారం, మరి 9th అవతారం అంటే 9th అవతారం ఏంటంటే పృథు అవతారం. పృథు అనే ఒక అవతారం ఎత్తున్నారు. నేను 10th అవతారం మత్స్యావతారం. పృథు అనే అవతారం మీరు కమ్జీ ఫీల్ అవుతారు. సో ఎందుకంటే మీరు ఋషభదేవ అవతారం వినలేదు కాబట్టి, కొంతమంది కొత్తగా వచ్చారు కాబట్టి నేను ఈరోజు పృథు అవతారం చెప్పలేదు. పృథు అవతారంలో ఎక్కువసేపు ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది, అందుకే నేను చెప్పలేదు. కేవలం ఈరోజు ఎందుకు చెప్పానంటే భగవంతుడు ఎందుకు అవతరిస్తారు అనేది మనం తెలుసుకోవాలి. మన గురించి అవతరిస్తారు. మనం ఈరోజు గుణగణాలను కీర్తిస్తాం, అతని గురించి మాట్లాడుకుంటాం, అతని గురించి మనం ఈరోజు కూర్చుంటాం. అతను ఏం ఉపదేశం ఇచ్చారు, అతనికి ఎలాగ మనం పొందుతాం, అతనికి పొందకపోతే నష్టం ఏంటి అని చెప్పడానికి, మెసేజ్ చేయడానికి భగవంతుడు ఇక్కడికి వచ్చారు భక్తులందరికీ. సో మన గురించి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, కానీ మనం భగవంతుడి గురించి ఏం చేస్తాం అని తెలుసుకుంటే మనం ఈ జీవితాన్ని సక్సెస్ఫుల్ చేసుకోగలం. సో ఇంత చెప్పి ఈరోజు కథకి విరామం చేస్తున్నాం. అందరూ భగవంతుడి అవతారాలను వినాలి,
సుఖశాంతిని పొందాలి. మరి భగవంతుడు ఎందుకు వస్తారో తెలుసుకోవాలి. మనం ఆ విధానంగా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఎక్కువగా లేట్ చేస్తే ఉన్నోళ్ళు కూడా రాకుంటున్నారు.